మాట్లాడతారు సార్. బాగుంది సార్. హలో నేర్పించిన గాడ్స్ మస్ట్ బి క్రేజీ రండి. లాస్ట్ ఇయర్ ఏం చెప్పేది? అపోలో ర్యాంకుల పంట అది చూసి నారాయణ చైతన్య పంట. అపోలో ర్యాంకుల పంట అది చూసి నారాయణ చైతన్య పంట. ఇంకోటి మనది కామన్ సీటు కొట్టు సీటు కొట్టు సీటు కొట్టు. నిజంగా ఫస్ట్ నిజంగా వినండి. ఫస్ట్ మాత్రం నేను చెప్పేది మా డైరెక్టర్స్కి థ్యాంక్స్ అమ్మా. నిజంగా చెప్తున్నా కదా, నిజం హార్ట్. ఎందుకంటే నిజంగా చైతన్య నారాయణ అంత పెద్దోళ్ళు, ఎంతో డబ్బులు వేస్ట్ కాదు వాళ్ళు. నిజంగా ఫస్ట్ టైం వాళ్ళు ఒక సంకల్పంతో ఒక మంచి సంస్థను పెట్టాలి, డెవలప్ చేయాలని వాళ్ళ కసితోటి వాళ్ళు మమ్మల్ని తీసుకొచ్చి మమ్మల్ని నమ్మి మాకు క్లాసులు ఇచ్చి, మెయిన్ ఏం తెలుసా అమ్మ, ఏ రోజు కూడా ప్రాబ్లం లేకుండా శాలరీ ఇచ్చిరమ్మా. అది గ్రేట్. అది ఈ టైంలో ఎవరు కరోనా టైంలో నిజంగా చాలా కష్టపడింది. అండ్ ఇంకొకటి అపోలో అకాడమీ స్టూడెంట్స్కే కాదు, లెక్చర్స్ కూడా స్ట్రెస్. ఏ రోజు నారాయణ తెలుసు కదా, 180 రాలేదంటే ఎందుకు రాలేదు, సార్ చెప్పలేదా, వాడు కవర్ చేయలేదా, తప్పు చెప్పిండా, కానీ వాళ్ళు మమ్మల్ని ఏ రోజు అడగలేదు. మమ్మల్ని నమ్మిండ్రు, టైం టేబుల్ వేసిండ్రు, షెడ్యూల్ కూడా మాకే ఇచ్చిండ్రు, క్వశ్చన్ పేపర్స్ లో మీరే చేయండి అని మమ్మల్ని కంప్లీట్ గా నమ్మిండ్రు వాళ్ళు. మేము కూడా అట్లనే పనిచేసాం. మేము కూడా అట్లనే పనిచేస్తున్నాము. వాళ్ళు అనుకున్నట్టు తెచ్చిన ర్యాంక్స్ అని మేమైతే అనుకుంటున్నాము. సార్ వాళ్ళు సాటిస్ఫై కాకపోతే నెక్స్ట్ ఇయర్ ఎంతకంటే ఎక్కువ మంచి ర్యాంక్స్ మీ మీద డిపెండ్ ఉన్నది. తర్వాత ఎంతో సంతోషంగా వచ్చిన రావడానికి వచ్చిన ఎంతో ఇది చేసిన, కానీ ఒక చిన్న బాధ ఏమనిపించిందంటే, ఇంతమంది ఉన్నారు దొంగలు, ఎంత కష్టపడ బాట్నీ కోసం ఒక్కరు మాట్లాడతలేదు, బాట్నీ కోసం మాట్లాడే బాబు వాళ్ళ 1 minute. నీ బాటిల్ ఎన్ని? 180. నీకెన్ని? 180. 180. నీకెన్నమ్మా? 175. 175. 175. 175. 180. 170. 165. 170. ఒక్కరు కూడా బంగారు తల్లి లేదమ్మా, ఇక్కడ అమ్మా బంగారు తల్లి నన్ను గుర్తు చేసింది అంటే బాటిల్ ఉందని బాధ అనిపించింది. నిజంగా 1 నిమిషం అయిపోదాం అనుకున్నా కానీ మళ్ళీ అమ్మా ఇంతకుముందు మీ క్లాస్లో మాట్లాడినా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ ఎంత హార్డ్ వర్క్ చేయాలో అంత హార్డ్ వర్క్ చేస్తున్నారమ్మా. వాళ్ళకి మేము ఏ రోజు మీరు చదవండి అమ్మా, మీరు ఇది చేయండి అది అని చెప్పలేదు, ఓన్లీ మేము క్లాసులు చెప్పినాము. వాళ్ళు ఎన్ని రకాలుగా కష్టపడ్డారంటే అన్ని రకాలు కష్టపడ్డారు. వాళ్ళకు ఒక్కోసారి టైంకు కరోనా టైం కాబట్టి ఫుడ్ సరిగ్గా అందకపోయినా, నీళ్ళు అందకపోయినా, ఏమైనా ఏడ్చిండ్రు, బాధపడ్డారు, చదివిండ్రు, వాటిసార్లు తిట్టిండ్రు, కానీ మళ్ళీ చదివిండ్రు, కానీ లాస్ట్కి మాత్రం సీట్లు సంపాదించిండ్రు. మీరు కూడా అట్లనే కష్టపడాలి అమ్మ. ఒక్కోసారి ఇంత పెద్ద హాస్టల్ అమ్మ, ఎంతోమంది పిల్లలు ఉంటారు, వండేవాళ్ళు ఒకరో ఇద్దరు ఉంటారు, ఒకరోజు మంచిగా ఉండొచ్చు, ఒకరోజు ఉండకపోవచ్చు, అవన్నీ సెకండరీ, వాటిని వదిలేయాలి. మీకు ఏమేంటి? సీటు కొట్టు, వాట్ ఈస్ యువర్ అల్టిమేట్ గోల్?
అది కావాలంటే మీకు ఏం కావాలి? సీట్ రావాలి. కాబట్టి రోజుకి ఒక్కసారి అది గుర్తు చేసుకున్నారు అనుకోండి, మీకు టెన్షన్ ఉండదు, మీరు స్ట్రెస్ లెస్ హ్యాపీగా సీట్ కొడతారు. ఓకేనా అమ్మా? ప్రామిస్ సీట్ కొడతామని ప్రామిస్ చేయండి. థ్యాంక్ యూ సార్. ఫిజిక్స్ సార్. Congratulations to all senior students. Thank you sir. Nice to see you here, all of you. Everything. For incoming students, నేను చెప్పేది ఒకటే. జనరల్ ఒక చిన్న లాజిక్ చెప్తాను వినండి. జనరల్గా మనం చాలా హ్యాపీగా ఉన్నప్పుడు ఎవరి మాట వినం కదా. అదే డిప్రెషన్లో ఉన్నప్పుడు, కొంచెం టెన్షన్లో ఉన్నప్పుడు మన ఆలోచనలన్నీ ఒకరి మీద డిపెండ్ అవుతాయి. అవునా కదా? అదే నీట్ ఎగ్జామ్ 3 hours ఉంటుంది కదా, మీరు 3 hours అది ఒక డిఫరెంట్ ట్రాన్స్లోకి వెళ్తారు మీ మైండ్. అంటే చాలా టెన్షన్గా ఉంటుంది, భయం ఉంటుంది. అప్పుడు ఎవరి మాట వింటారా? అంటే సబ్జెక్ట్లో లెక్చరర్ చెప్పింది అయితే నీకు కంపల్సరీ డిపెండ్ అవ్వాలా వద్దా? ఇప్పుడు మేము చేసేది కూడా అదే. మీరు ఏం లేదు, లెక్చరర్ చెప్పినట్టు వింటే చాలు. అర్థమవుతుందా? హ్యాపీగా ఉన్నప్పుడు మనం ఎవరి మాట వినమండి. బాగా టెన్షన్లో ఉన్నప్పుడు, ఏదో చేయాలన్న తపన ఉన్నప్పుడు కంపల్సరీ మన ఆలోచనలన్నీ వేరొకరి మీద డిపెండ్ అవుతాయి. సంతోషంగా ఉన్నప్పుడు గురించి మాట్లాడలేదు. అప్పుడే అది 3 hours ఎగ్జామ్ కాబట్టి అప్పుడు ఆ టెన్షన్లో ఉన్నప్పుడు అప్పుడు మీకు ఫిజిక్స్ సారు, కెమిస్ట్రీ సారు, బాటనీ సార్ అందరు గుర్తొస్తారండి. మీరు ఎగ్జామ్ గురించి ఏం టెన్షన్ పడవద్దు. అర్థమవుతుందా? హ్యాపీగా చదవండి. ఆ 3 hours వి విల్ లీడ్. అర్థమవుతుందా? మేము ఫ్యాకల్టీ క్రూ ఆఫ్ ది అపోలో అకాడమీ ఇస్ హియర్. ఆ 3 hours ఉంది కదా, ఎగ్జామ్ చెప్పింది నేను కాదు, ఎవరు బాటనీ సార్ కానీ కెమిస్ట్రీ సార్ కానీ ఫిజిక్స్ కానీ చెప్పినట్టు వినండి. అంతే. తూచా తప్పకుండా పాటించండి. మేము ఏం సజెషన్ చెప్పినా, సబ్జెక్ట్ చెప్పినా, ఏది చెప్పినా కూడా ఇప్పుడు ఎలా అయితే చాలా క్లారిటీగా ఉందో మీకు సబ్జెక్ట్ కూడా అలా ట్రాన్స్పరెంట్ గానే చెప్తాము, ఓపిక్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎవ్రీథింగ్ వి విల్ ఎక్స్ప్లెయిన్. అర్థమవుతుంది? కాబట్టి మీరు చెప్పినట్టు చేయండి ఎవ్రీడే. ఈ వర్క్ చేయాలంటే అది ఫినిష్ చేయండి. అర్థమవుతుందా? సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఇన్కమింగ్ స్టూడెంట్స్. Once again, right, okay, bye. So one thing I just want to share with everyone. So these are the guys who are there here for 1 year almost, and in the 1 year, and due to COVID, as an institution, so we faced a lot of problems outside. But even though we did not go back, so for this all credit goes to our directors, and with all credit goes to students and their parents. Even directors are trusted us, even parents also trusted us. In this pandemic situation, very difficult. So in that situation also, they kept all the students here, their kids here, their life. Okay, what I say is your life of your parents, that's right. So but still they believed us, they believed Apollo, and they kept here. So finally we proved ourselves with the results. So that's what we are promising you guys. So this is possible only because of Apollo management, I can say. Why? Because when you go for Chaitanya or when you go for Akash or Allen, whatever it is, they once if they say third wave, say this third wave, literally they'll close all the institutions and directly they'll go for online classes. But here it is, whatever the difficult situations has come, whatever the things can come, so they don't go back. Whatever the promise we made to the parents, that they will do it. And finally, this year we had a small disappointment that we expected so many marks, but due to that paper was difficult and time is not sufficient, and at the end they mentioned that there are 200% and 20% they added, etc. So because of that our students couldn't manage the time, so that's the reason they lost few marks. Otherwise they would have got more than what they got now. So next year, now we have full 1 year in our hands, so this 1 year we'll work very hard, and what the disappointment we had, so that should be completely fulfilled the next year. So next year we will do at least 650 and if possible we will get the all India rank. Thank you. Sir. 2021 NEET results లో 60% ర్యాంక్స్ వచ్చినాయి.
2022లో 100%లో అట్లీస్ట్ 90% ఎబో ర్యాంక్స్ మీరు మళ్ళీ ఇంకా అసలు నారాయణ చైతన్య కాదు కదా, ఏ కార్పొరేట్ కాలేజ్ కూడా ఇట్లాంటి ర్యాంక్స్ సింగిల్ ఇన్స్టిట్యూషన్లో రావని మీరు ప్రూవ్ చేయాలి. అది మీ ఎయిమ్, ఒకటే పెట్టుకోండి. ఓకేనా? వీళ్ళు ఉన్నారు, మీరుంటారు ఇక్కడ. ఓకేనా? థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ సార్, మై జూనియర్స్ మదర్ ఆఫ్ ఫిజిక్స్ తోటి మాట్లాడుకోండి. మదర్ ఆఫ్ కెమిస్ట్రీ మార్క్ ఇప్పుడు మీ అందరికీ ఫిజిక్స్ ఎట్లా అని చెప్పాను. సార్ చెప్పినట్టు చేస్తే సరిపోతుంది. ఓన్లీ రన్నింగ్ నోట్స్, ఇంకా చైతన్య మెటీరియల్ అయినా నారాయణ మెటీరియల్ అపోలో మెటీరియల్ ఏదైనా ఒకటే స్పెసిఫిక్ అంటే ఒక మెటీరియల్ చూస్ చేసుకొని దాన్ని కంప్లీట్ చేయాలి. అంటే అది కాకుండా ఇది కాకుండా మధ్యలో కన్ఫ్యూజన్ ఉంటుందండి. సార్ చెప్పినట్టు చేస్తే వస్తుంది పక్క 100% గులం పెట్టు. నెక్స్ట్ మార్క్ మదర్ ఆఫ్ కెమిస్ట్రీ మార్క్. మదర్ ఆఫ్ ఫిజిక్స్ మౌనిక. మదర్ ఆఫ్ కెమిస్ట్రీ మౌనిక. కెమిస్ట్రీ ఎట్లా చెప్పు. అందరికి హైయెస్ట్ మైక్ దగ్గర. నీకు ఇక్కడ ఎవరు ఏమన్నారమ్మా? మైక్ దగ్గర మాట్లాడినా చెప్పు. డోంట్ స్పీక్ ఇన్ క్లాస్ ఓన్లీ. చలో మాట్లాడు. నీకు కాలేజ్ వద్దాం, నేను మెడిసిన్ జాయిన్ అయిపోయాను. ప్రాక్టీస్ చేసినట్టే సపోర్ట్లా కొట్టండి రా బాయ్. మేము అందరం పెట్టి చూస్తాం. మీరు చూడాలి పెట్టి చూస్తాం. అందరు క్లాసెస్ బాగా వినండి. కెమిస్ట్రీ అని చెప్పి కెమిస్ట్రీ అంటే సార్ క్లాస్ నోట్స్ ఎన్సీఆర్టీ బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ మనం ప్రిపేర్ అయిన షార్ట్ నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకుంటే ఫైనల్కి యూజ్ అవుతుంది. ఆర్గానిక్ అయితే కంప్లీట్గా ఎన్సీఆర్టీ చదివితే సరిపోద్ది. కొంతమంది భయపడతారు కదా, అవుట్ ఆఫ్ అవసరం లేదు. ఎన్సీఆర్టీ అయితే ఓకే. అండ్ ఇన్ఆర్గానిక్ కూడా కంప్లీట్గా ఎన్సీఆర్టీ అయితే ఓకే. ఎక్కువ చదివి కన్ఫ్యూజ్ అవ్వడం కన్నా అందులోనే చదవండి. అండ్ ఫిజికల్ పార్ట్ వస్తే నోట్స్ అయితే ఓకే. వాటిని జాబ్స్లో ఎప్పుడు 300 దాటలేదు. ఎగ్జామ్ పెట్టినప్పుడు ఇప్పుడు ఇక్కడ గ్యాండెస్ అవి పెట్టినప్పుడు ఎప్పుడు 300 దాటలేదు. నాకు ఫిజిక్స్ కెమిస్ట్రీలో బాగా వచ్చేది. అండ్ ఫైనల్లోనే బయోలో 355 వచ్చేది. సైన్స్ చదివిపోక కొన్ని మిస్టేక్స్ నా వల్ల చేశాను. ఫిజిక్స్ కూడా కొన్ని మిస్టేక్స్ చేశాను. దానివల్ల కొన్ని స్కోర్ తగ్గింది. అంటే స్టార్టింగ్ నుంచి కెమిస్ట్రీ సార్ నోట్స్ బాగా మెయింటైన్ చేయండి. ఫిజిక్స్ కెమిస్ట్రీ అవి ఎప్పుడంటే ఫైనల్లో మీకు గ్రాండ్ టెస్ట్ అవుతుంది 1 month, అప్పుడు యూజ్ అవుతుంది. బాగా రివిజ్ చేయాలి. అప్పుడు టైం సరిపోతుంది కదా, మొత్తం సిలబస్ కవర్ చేయాలంటే అప్పుడు టైం సరిపోతుంది. అప్పుడు మీకు సార్ వాళ్ళ నోట్స్ బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఒక డేలోనే మొత్తం కంప్లీట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ కావాలంటే కష్టం కాదు. అప్పుడు మీరు ఎక్కడ వీక్ ఉన్నారో ఆ పాయింట్ సార్ నోట్స్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు. అది మీరు చూసుకుంటే చాలు, మీ అర్థమైపోతుంది. అయితే బాటనీ సార్ ఇంకా బాటనీ ఆయన చూసుకుంటాడు. ఫిజిక్స్ సార్ కూడా కెమిస్ట్రీ సార్ ఎంత చెప్పినా చేయాల్సింది మీరే. సో మీరు అది మైండ్లో పెట్టుకొని చదవండి. ఇప్పటి నుంచే కొంచెం 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 లిటిల్ హార్డ్ వర్క్ చేస్తే లాస్ట్ వరకు ఈజీ అయిపోతుంది మీకు. ఎందుకంటే అంత లాస్ట్ పోర్షన్ లాస్ట్ 2 monthsలో చదవడం అనేది చాలా కష్టం. అది లిటరలీ ఇంపాసిబుల్. సో అందరూ అంటారు లైక్ ఇంపాసిబుల్ అని, అంటే ఇంపాసిబుల్ అనే పాసిబుల్ ఉంది అవుతుందా కాదు బై తెలుస్తుంది రియాలిటీలు అందరికీ. సో 2 monthsలో అయితే కాదు. మీరు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఏది స్టార్ట్ చేయాలనుకున్నా ఒక పెద్ద ఎయిమ్ పెట్టుకోండి. సో యూ కెన్ గెట్ దట్ ఈజీలీ, చాలా ఈజీ. యాక్చువల్గా మన ఫిజిక్స్ సార్ చెప్పేటట్టు ఫిజిక్సే కాదు అన్ని సబ్జెక్ట్స్ ఈజీయే.
అది మనం అనుకుంటేనే ఈజీ. సో అది చేయండి. థ్యాంక్ యూ. వాళ్ళకు చెప్తారు లెక్చరర్స్, వాళ్ళు చెప్పిన నోట్స్ అయినా వాళ్ళు చెప్పిన టిప్స్ అయినా అవే ఫాలో అయ్యి సార్ చెప్పేవి ఎవరు ఫాలో కారు. వాళ్ళు ఏమనుకుంటారు, నేను ఆల్రెడీ చదివాను కదా, నాకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది కదా, 430 440 వచ్చాయి కదా, నెక్స్ట్ టైం 500 తీసుకొచ్చుకుందాం, ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్ చదువుకుంటే వెళ్తే అయిపోతుంది అని అనుకుంటారు. బట్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అని ఆ స్లోగన్ ఊరికి ఇవ్వాలి. ప్రాక్టీస్ చేస్తేనే ఎవరికైనా తెలుస్తుంది ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం ఎక్కడ. ఇంకా అసలు చెప్పాలంటే నేను కూడా మ్యాక్సిమం నేను ఆల్రెడీ నా దగ్గర నోట్స్ ఉన్నాయి కదా, నా దగ్గర మెటీరియల్స్ ఉన్నాయి కదా, సార్ చెప్పే బోర్డు మీద ఎందుకు రాయడం అవసరమా అన్నట్టు నేను కూడా నెగ్లెక్ట్ చేయడం వలన నాకు చాలా తక్కువ స్కోర్ వచ్చింది. మీరు కూడా మిస్టేక్స్ చేస్తే మీరు కూడా అలానే సిచ్యువేషన్ అలానే అవుతుంది. ఏం సిగ్నల్ కాకుండా లాస్ట్లో ప్రైవేట్లో కాలేజ్లో సీట్ వచ్చే పరిస్థితి అయితే ఎవరు తెచ్చుకోకండి. సరేనా? ఎన్ని మెటీరియల్స్ ఉన్నా ఫస్ట్ అయితే ఎన్సీఆర్టీ బేసిక్స్ తెలియాలి కంప్లీట్గా. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే పేపర్ మాత్రం ఎన్సీఆర్టీనే ఉంటుంది. 4 సబ్జెక్ట్స్ ఎన్సీఆర్టీ కంప్లీట్గా నేర్చుకోండి. వేరే ఏ మెటీరియల్స్ కాదు, ఫస్ట్ ఎన్సీఆర్టీ కంప్లీట్ చేసుకున్నాకనే నెక్స్ట్ మెటీరియల్స్కి వెళ్ళండి. బికాస్ ఒక్కసారి ఎన్సీఆర్టీ పర్ఫెక్ట్ వచ్చిందంటే క్వశ్చన్ పేపర్ ఎట్లా ఉన్నా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఎన్సీఆర్టీ అయితే మెయిన్. ఇంకా ఎర్రర్స్ ఖచ్చితంగా చూసుకోండి. ఎర్రర్ నోట్స్ చాలా ఇంపార్టెంట్. అంటే స్టూడెంట్ని బట్టి తెలిసిపోతుంది. ఒకవేళ స్టూడెంట్కి కనుక ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ సెల్ఫ్గా ఎర్రర్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు. ఎందుకు మిస్టేక్స్ పోయినాయి, ఏ సబ్జెక్ట్లో స్కోర్ తగ్గుతుంది, అండ్ టైం మేనేజ్మెంట్ కూడా ఉండాలి మనకి. ఒకవేళ అంటే స్టూడెంట్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే తెలిసిపోతుంది ఏ సబ్జెక్ట్లో ఎక్కువ టైం పెట్టాలి, ఏ సబ్జెక్ట్లో తక్కువ టైం పెట్టాలి అని. అంటే ఎర్రర్ నోట్స్ అయితే ఇంపార్టెంట్. ఇంకా ఫిజిక్స్లో అయితే షార్ట్ నోట్స్ సార్ చెప్తారు. ఫార్ములా బుక్ అంటే చాప్టర్ వైజ్ ఫార్ములా బుక్, ప్రతి చాప్టర్కి ఒక ఫార్ములా సార్ చెప్తారు. షార్ట్ ఫార్ములాస్ ఉంటాయి కదా, రాసి పెట్టుకుంటే లాస్ట్ మూమెంట్కి రివిజన్ మూమెంట్కి చాలా యూజ్ అవుతుంది. అది నేను రాసుకోలేదు, నా ఫ్రెండ్ హెల్ప్ చేసింది, అందుకే చెప్తున్నా. ఆ ఫార్ములా బుక్ ఇంపార్టెంట్. కెమిస్ట్రీ అయితే సార్ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్. బాటనీ క్లాస్కి వస్తే సార్ క్వశ్చన్స్ అడుగుతాడు. సార్ క్లాస్ అయితే మిస్ కాకండి. సార్ క్వశ్చన్స్ అడుగుతాడు, నా క్లాస్ అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే సార్ అడిగిన క్వశ్చన్స్ రివిజన్కి హెల్ప్ చేస్తాయి. ఇంకా జువాలజీ సార్ క్లాస్ కూడా అసలు మిస్ అవ్వద్దు. అసలు క్లాసెస్ మిస్ అవ్వకండి, ఈ సబ్జెక్ట్ క్లాసెస్ మిస్ అవ్వకండి. నోట్స్ మంచిగా ప్రిపేర్ చేసుకోండి. ఎర్రర్ నోట్స్ చాలా ఇంపార్టెంట్. మిస్టేక్స్ తెలిస్తేనే ఫాదర్ స్టెప్ ఎక్కడ వేయాలి అని తెలుస్తుంది. సో మిస్టేక్స్ చూసుకోండి ఎక్కడ అవుతున్నాయి, ఎర్రర్స్ మంచిగా ప్రిపేర్ చేసుకోండి. ఎర్రర్ నోట్స్ చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. డైరెక్టర్ సార్ ఒక రోజు లీవ్ ఇవ్వండి మా లెక్చరర్స్ అందరికి. థ్యాంక్ యూ సార్. అంటే అందరూ చెప్పారు, నేను బబ్లింగ్ చెప్తా. అంటే జనరల్ గా అందరు ఏమంటారంటే అన్ని అయిపోయినాక లాస్ట్ కి అంతా బబ్లింగ్ చేద్దామని థాట్ ఉంటుంది. నేను అట్లనే చేస్తా, కానీ లేకండి. ఒక్కొక్క సబ్జెక్ట్ తర్వాత బబ్లింగ్ చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే నాది ఈజీగా ఎక్స్పీరియన్స్ చేసిన. లాస్ట్లో 181 బబ్లింగ్ చేసిన. అట్లా ఏకండి, చాలా ప్రాబ్లం అయిపోతుంది. అంటే అనుకుంటా లాస్ట్లో ఒక్కొక్కసారి అన్ని బబ్లింగ్ చేసేస్తే టైం సేవ్ అయితే అనే థాట్ ఉంటుంది, కానీ అట్లా చేయకండి. ఒక్కొక్క సబ్జెక్ట్ తర్వాత చేసేస్తే చాలా బెటర్. ఇంకా ఫ్రెండ్స్ చెప్పినట్టు అన్ని ఎర్రర్ నోట్స్ ఫాలో అవ్వండి. ఇంకా బాటనీ సార్ క్వశ్చన్స్ అడగడం అంటే అందరం అంటున్నాం ఏదో అనుకోకండి. ఎందుకంటే సార్ చెప్పిన దాంట్లో డైరెక్ట్ క్వశ్చన్స్ చాలా వచ్చినాయి ఫైనల్లో. ఇంకా మిగతా క్వశ్చన్స్ అయితే అక్కడిక్కడ అడిగాను, కానీ డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే చాలా వరకు వచ్చినాయి. క్లాస్ అయితే మిస్ అవ్వకండి. ఇంకా ఫైనల్ డేస్ అయితే చాలా ఇంపార్టెంట్. తెలుగు మంచిగా మాట్లాడతాను. తెలుగు बोलो बोलो ये इज्जत के साथ बात कर रहा इस देश में गंगा बहती है हिंदू बहती है బాటనీ సార్ పెట్టిన పేరు అది వాట్సాప్ అక్క. ప్రతి ఒక్కరికి చెప్పాలంటే రోజులు పడుతుంది. స్పెషల్లీ ఇక్కడ జాయిన్ అయినప్పుడు అనుకోలే ఇంత దాకా వస్తుంది. ఆఫ్లైన్ కదా, ఇన్ని రోజులు ఉండదు, కరోనా అంటారు, అది అంటారు, ఇది అంటారు. ఇప్పుడు
నారాయణ చేతులు అంత పెద్దగా నడుస్తుంది, ఇదేం నడుస్తుంది అనుకున్నాం. కానీ అట్లా ఏం లేదు. నేను డే స్కాలర్కి వచ్చిన, మార్నింగ్ 6 నుంచి నైట్ 8 వరకు ఉండి కూడా చదువుకున్నా. దీనికి మా పేరెంట్స్ హెల్ప్ ఉంది. అంతేకాకుండా మా డైరెక్టర్స్, నువ్వు ఎప్పుడంటే అప్పుడు కావాలంటే ఫ్రీగానే హాస్టల్ ఉండదు, ఏం లేదు, అంత ఫుడ్ అంతా అన్ని మంచిగా వాళ్ళు ఫెసిలిటీస్ ఇచ్చారు కాబట్టి నేను ఇక్కడ దాకా రాగలిగిన. బాటనీ సార్ చాలా ఎక్కడ చూసి ఉంటారు, చాలా బాగా కలిసిపోతారు. రాగానే మీ గురించి తెలుసుకోవడం అంతా చెప్తే ప్రతి లైన్ ఏది వదలకుండా అడుగుతారు. సో మీరు ఆ క్లాస్ అస్సలు మిస్ కాకండి. సార్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు క్లాస్ ఒక్కటి మిస్ అయినా అండ్ అందుకని మిస్ కాకండి. అడిగే క్లాస్ మాత్రం అస్సలు మిస్ కాకండి. మా ఫిజిక్స్ నేను ఇంకా జాయిన్ అయిన ఫిజిక్స్ డెమో వినే ఎక్కడ ఫిజిక్స్ అనేది ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అంటారు, అందరూ అంటారు. కానీ అది చెప్పే విధానం, చెప్పే సార్ బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను 2 times చదివిన, ఇది సెకండ్ టైం తర్వాత ఇక్కడ వచ్చింది. ఎక్కడ చూసినా ఫిజిక్స్ ఏదో చెప్పుకుంటే వెళ్తారు, నీ ఫార్ములా డెరివేషన్ అది ఇది అని ఏమీ అర్థం కాదు. అర్థమైనా డెరివేషన్ వరకు అర్థమైతే మళ్ళీ గుర్తుంటుంది ఎక్కడ ఏది అప్లై చేయాలనేది. కానీ సార్ అలా కాదు, ప్రతి టాపిక్ తర్వాత మోడల్ క్వశ్చన్స్ అనేది ఇస్తారు. ఆ మోడల్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. అవన్నీ ఒక సైడ్ రాసుకోండి. మీరు ఇప్పుడు బుక్స్ అయిపోతే అది ఇది అని కన్ఫ్యూజ్ చేయకండి. ఫార్ములా బుక్స్ ఇవన్నీ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ మేము చేయలేదు కాబట్టి లాస్ట్కి కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది. మేము మా ఫ్రెండ్స్ కొంతమంది రాసుకున్నారు కాబట్టి మేము వాళ్ళ నుంచి హెల్ప్ తీసుకున్నాం. సో మీరు ఫస్ట్ నుంచి చేస్తే వాళ్ళు చెప్పినట్టు ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. అదే వాళ్ళకి ఆనందం. వాళ్ళు ఏదో టీచర్ వస్తున్నారు, డబ్బులు తీసుకుంటున్నాం, చేద్దాం పోతాను వాళ్ళు అనుకోవచ్చు. అట్లా కాకుండా లేదు, నా స్టూడెంట్స్ సక్సెస్ అవ్వాలి, డాక్టర్స్ అవ్వాలి, వాళ్ళు ఎంతో మేము ఎన్ని అన్నా కూడా అంత స్పోర్టివ్ తీసుకొని మా బాడీ సార్తో గొడవలు పడుకుంటూ ఎన్నో చేసి ఇక్కడ దాకా వచ్చినాం. సో మీరు కొంచెం వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, మేము చాలా ఇబ్బంది పెట్టాం. మా కెమిస్ట్రీ సార్ లేట్గానే వచ్చినారు, అందరూ అదే చెప్తున్నారు. లేట్గా వచ్చినా మేము అదే చెప్తాం. సార్ మాలాగా మారకుండా మమ్మల్ని సార్ సైడ్ మార్చుకున్నారు. అది సార్ స్పెషాలిటీ. జోలీ సార్ ఆడుతూ పాడుతూ మంచిగా అన్ని క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు లేరు కానీ పాటలు పాడుతూనే అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు డీటెయిల్గా. మీరు ఏదంతా కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు చాలా మంది మాతో ఉన్న మా ఫ్రెండ్స్ కానీ ఎవరు కానీ వాళ్ళ క్లాసెస్ మిస్ చేస్తుండే. మార్నింగ్ వాళ్ళ క్లాసెస్ ఇస్తుండే, వాళ్ళ క్లాసెస్ మిస్ చేసి వెళ్ళి పడుకుంటుండే. ఆ తప్పు మీరు చేయకండి. ఇప్పుడు వాళ్ళు చాలా రిగ్రెట్ చేస్తుంటుంటారు. చాలా మంది ఇక్కడ రాలేదు కదా, వాళ్ళందరూ చేసిన తప్పులు అవే. మేము చేసిన తప్పులు మీరు చేయకూడదు, అర్థమైందా? అసలు క్లాసెస్ మిస్ కాకుండా, ఒక క్లాసెస్ మిస్ కాకుండా. ఎందుకంటే మీరు ఎగ్జామ్ రాసే టైం మీకు గుర్తొచ్చేది క్లాసెస్లో మీరు విన్నదే, మీరు రాసుకున్నది, ఇదంతా అప్పుడు గుర్తు రాదు. క్లాసెస్ సార్ ఏం చెప్పారు, కాన్సెప్ట్ ఏం చెప్పారు, మీరు ఏం విన్నారు అనేది మీకు అప్పుడు గుర్తొస్తుంది. మేము ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి మీకు చెప్తున్నాం. 3 times రాసిన ఎప్పటికీ నేను ఫేస్ చేసినా మీకు చెప్తున్నా. ఇంకా ఎగ్జామ్ టైంలో అస్సలు టెన్షన్ పడకండి. లైట్ ఫుడ్ తీసుకొని వెళ్ళండి. ఇక్కడ ముందు ఇక్కడ ఎగ్జామ్స్ మీరు ఒక్కటి మిస్ చేసినా మీరే తర్వాత బాధపడతారు. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ ఎవరికి ఏం డౌట్స్ లేవా? పర్ఫెక్ట్ ఉన్నారా? 725 720 అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇటు చూడాలి, అందరు ఇలా పెట్టండి. ఓకే, ఈ అకాడమీలో సీట్ రావడం చాలా హ్యాపీగా ఉంది. నేను అనుకోలేదు ఇంత ఫ్రీడమ్ ఉంటుందని అకాడమీలో. చైతన్య నారాయణ ఇక్కడే స్ట్రెస్ ఫ్రీ, చాలా హ్యాపీగా చదవచ్చు. లెక్చరర్స్ అందరూ చాలా ఫ్రీగా మూవ్ అవుతారు, మనతో ఫ్రీగా ఉండొచ్చు. ఫుడ్ అంతా హోమ్ ఫుడ్ ఉంటుంది. జూనియర్స్కి అంటే
క్లాసెస్ అస్సలు మిస్ అవ్వకండి. సార్ చెప్పిన ప్రతిదీ నోట్స్ రాసుకోవాలి, షార్ట్ నోట్స్ రాసుకోవాలి, ఎర్రర్ నోట్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకా ఎగ్జామ్స్ అస్సలు మిస్ అవ్వద్దు, ప్రతి ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి. ఎగ్జామ్ ఫియర్ చాలా ఉంటుంది. ఒక 10 ఎగ్జామ్స్ అట్లా కంప్లీట్గా కంటిన్యూగా రాస్తారంటే ఎగ్జామ్ ఫియర్ అనేది పోతుంది. ఎగ్జామ్స్ మాత్రం స్కిప్ చేయొద్దు. టైం మేనేజ్మెంట్ కోసమైనా ఎగ్జామ్స్ అటెండ్ చేయాలి. ఎగ్జామ్స్ అటెండ్ చేసినాక క్వశ్చన్ పేపర్ని కూడా ఎగ్జామిన్ చేసుకోవాలి, ఎక్కడ మిస్టేక్ పోయింది ఏంటి అనేది. సో ఎర్రర్ నోట్స్ చాలా ఇంపార్టెంట్. ఇంకా ఫిజిక్స్ వస్తే మాత్రం ఫార్ములా నోట్స్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి, రివిజన్ టైంలో చాలా యూస్ అవుతుంది. బాటనీ జువాలజీ పరంగా చూస్తే ఎన్సీఆర్టీ కంప్లీట్గా లైన్ టు లైన్ చదివేసుకొని ఉండాలి. సో ఈ టైంలో సీట్ రావడం చాలా హ్యాపీగా ఉంది, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ క్యాంపస్ ఉండడం వల్లనే ఆన్లైన్లో అయితే నా వల్ల కాకపోతుండే, ఆఫ్లైన్లో సార్ వాళ్ళు సేఫ్గా కేర్ చేసి ఇక్కడ ప్రొటెక్ట్ చేసి మాకు టీచింగ్ కంటిన్యూస్గా ప్రొవైడ్ చేశారు కాబట్టి స్కోర్ చేయగలిగాను. సో నాకు ఫైన్ వచ్చాయి, మార్క్స్ వచ్చినాయి. అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దట్. నా హార్డ్ వర్క్కి నాకు ఆ మార్క్స్ వచ్చినందుకు నేను చాలా హ్యాపీ. ఇంకోటి అపోలో అకాడమీ గురించి చెప్పాలంటే ఇక్కడ ఫ్యాకల్టీ కానీ అందరూ చాలా బాగా కోఆపరేట్ చేస్తారు స్టూడెంట్స్కి. మీ ఫుడ్ అన్నీ చాలా బాగుంటాయి. అండ్ క్యాంపస్ కూడా చాలా అంబియన్స్ ఉంటుంది, కొంచెం స్ట్రెస్ లేకుండా ఫ్రీగా కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది, అన్ని ఇన్స్టిట్యూట్ లాగా కాకుండా. మీకు నచ్చింది చేయండి, కాకపోతే అది వర్తీగా ఉండాలి అని అందరూ అదే చెప్తున్నారు, అదే చెప్తారు ఇక్కడ. సో అంతే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ఎవరైతే డాక్టర్స్ కావాలనుకుంటున్నారో. శ్రీకాంత్, నేను నీట్లో 454 మార్క్స్ వచ్చాయి. యాక్చువల్లీ నేను ఆన్లైన్లో ఉంటే నేను చదవకపోతుండే, కానీ ఆఫ్లైన్లో ఇక్కడ సార్ కోవిడ్ టైంలో కూడా ఇక్కడ మమ్మల్ని పిలిపించి మాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసి, ఈవెన్ టీచర్స్ కూడా కరోనా వచ్చినా కూడా వాళ్ళు యాక్టివ్గా మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. వాళ్ళ వల్లనే ప్లస్ మేము కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టాం కాబట్టి సక్సెస్కి కారణమైంది. నాకు మా ఫ్యామిలీకి చాలా ఆనందంగా ఉంది సీట్ వస్తుందని, నాకు ఎస్టీ కేటగిరీలో సీట్ వస్తుంది, హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. హలో సార్, ఇది అపోలో అకాడమీ దిల్సుఖ్ నగర్. మీరు ఎవరైనా డాక్టర్స్ కావాలని కలగంటే ప్లీజ్ జాయిన్ హియర్. వీ విల్ ఫుల్ ప్లెడ్జ్డ్ యువర్ డ్రీమ్స్. ఇక్కడ మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, మేనేజ్మెంట్ కూడా అన్ని సౌకర్యాలు అన్ని రకాలుగా స్టూడెంట్స్కి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ప్లీజ్ జాయిన్ హియర్ అపోలో అకాడమీ దిల్సుఖ్ నగర్. అండ్ ఈ టైంలో పిల్లలకి సీట్ రావడం ఉద్దేశం ఇట్స్ వెరీ హ్యాపీ. డైరెక్టర్ సార్స్ అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు, మేము కష్టపడ్డాము. మాకు తెలుసు, మేము ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ అంతా మినిమం 23 years ఎక్స్పీరియన్స్ అండి. మేమిచ్చే సూచనలు పాటిస్తే ప్రతి స్టూడెంట్ కంపల్సరీ ఇక్కడ డాక్టర్ అవుతాడండి. ఇట్స్ అ వెరీ నైస్ ఆపర్చునిటీ టు గెట్ మెడికల్ సీట్. ప్లీజ్ జాయిన్ హియర్. Apollo Academy is the best academy. But out of 110 students and 158 seats are available, sir. But stress-free education and maintenance very good, sir. క్యాంపస్లో 2021 నీట్లో అవుట్ ఆఫ్ 120 స్టూడెంట్స్ అవర్ స్టూడెంట్స్ ఆర్ 63 స్టూడెంట్స్ ఏ కేటగిరీ MBBS సీట్ సాధించారు. దానికి ఏంటంటే మీకు కార్పొరేట్ కాలేజీలకు ధీటుగా ఓన్లీ ఇదేంటంటే ఒత్తిడి లేని విద్య. ఇప్పుడు చైతన్య నారాయణలో స్ట్రెస్ ఉంటుంది, ఏది వాడు కష్టంగా చదవాలి అక్కడ. ఇక్కడ ఏంటంటే మనం ఇష్టంగా చదివేలా చేస్తాం. మళ్ళీ రానున్న అకాడమిక్ ఇయర్లో కూడా కంపల్సరీ 90% ఎబో స్టూడెంట్స్కి ఏ కేటగిరీ MBBS సీట్ సాధించేటట్టుగా మేము కృషి చేస్తాం. ఇప్పుడు రానున్న కాలంలో హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రాలో కూడా మేము విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నాం. సో సార్, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో పిల్లలకి ఇంత పర్సెంటేజ్లో రిజల్ట్ రావాలని మీ ఉద్దేశం? నిజంగా పేరెంట్స్ కూడా వాళ్ళు భయపడకుండా మా దగ్గర పంపించారు. దానివల్లే మేము పాండమిక్ సిచ్యువేషన్లో ఈవెన్ కరోనాలో లాక్డౌన్లు ఎన్ని ఉన్నా కూడా మేము ఆఫ్లైన్ క్లాసెస్ రన్ చేశాము. దానివల్ల ఇన్ని ర్యాంక్స్ సాధించాం. నిజంగా పేరెంట్స్కి చాలా థ్యాంక్స్. నెక్స్ట్ ఏదున్నా కూడా మేము ఆఫ్లైన్ క్లాసెస్ రన్ చేస్తాము. కంపల్సరీగా ఉన్న స్టూడెంట్స్ అందరికి కూడా ర్యాంక్ వచ్చేలా ట్రై చేస్తాం. సో ఈ టైంలో ఫ్యాకల్టీస్ కానీ మేనేజ్మెంట్ కానీ పిల్లలకి ఏ విధంగా సహాయపడాలి? ఫ్యాకల్టీ చాలా మాకు కోఆపరేట్ చేశారు. వాళ్ళు ఏంటంటే అసలు ఈ సిచ్యువేషన్లో లాక్డౌన్లో వాళ్ళకు అట్లీస్ట్ ట్రాన్స్పోర్ట్ కూడా కరెక్ట్ లేని టైంలో కూడా మా కోసం కష్టపడి
వాళ్ళు ఇట్లా చేశారు కాబట్టి మేము ఇన్ని ర్యాంక్స్ సాధించాం. సో నెక్స్ట్ రాబోయే స్టూడెంట్స్ కానీ డాక్టర్స్ కానీ మీరు ఏం సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు? ఒకటి ఏంటంటే నీట్ కోచింగ్ అంటేనే ఒకప్పటి నుంచి ఏదో 5-6 ఇయర్స్ నుంచి అదేదో కొంతమందికి వస్తుంది అన్న అపోహ వద్దు. మన దగ్గర యావరేజ్ స్టూడెంట్ కూడా ఈ మంచి ఆల్ ఇండియా ర్యాంక్ సాధించేటట్టుగా కృషి చేస్తున్నాం. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఇంటర్ ఏదైతే చదువుతారో దాన్ని కరెక్ట్గా ఫాలో అయితే చాలు. మా లెక్చరర్స్ చెప్పేది ప్లస్ మేము అందరం ఇక్కడ చెప్పేది సరిగా మీరు ఫాలో అయితే కంపల్సరీగా డాక్టర్ అవుతారు. థ్యాంక్ యూ సార్. నా పేపర్ నాకు 558 మార్క్స్ వచ్చాయి నీట్లో. మెయిన్గా కెమిస్ట్రీ ఇక్కడ ఫ్యాకల్టీ మాత్రం బాగుంటుంది. ఫిజిక్స్ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. సార్ స్టార్టింగ్ నుంచి మంచిగా చెప్తారు. అన్ని కాన్సెప్ట్స్ కానీ కెమిస్ట్రీ ఫిజిక్స్ చాలా బాగా చెప్తారు. సో ఇప్పుడు సీట్ వచ్చింది, మీ హ్యాపీనెస్? ఇది మా ఫాదర్ సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మా ఫాదర్ కూడా అంటే లాస్ట్ ఇయర్ ఏదో రాకపోతే చాలా డిసప్పాయింట్ అయ్యారు. మా ఫాదర్ కొంచెం హ్యాపీగా ఉన్నారు. సో రాబోయే జూనియర్స్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే సార్ వాళ్ళు చెప్పేది మంచిగా విని క్లాసెస్ స్టార్టింగ్ నుంచి బాగా విని ఒక క్లాస్ కూడా మానకుండా రెగ్యులర్గా వచ్చి అన్ని కాన్సెప్ట్ సార్ కంప్లీటా?